Hello everyone. We are at Isha. Actually, we have problem with Swadeshi Travels. They have been. We have come with the. I'm going live. I'm going live. No one is. These Isha people is asking us to get out. We have problem. We are not feeling safe. No, I am an influencer. I'll do live because I am not feeling safe. ఇందాక ఎట్లా మాట్లాడినావు అన్నాను. లైవ్ ఆన్ చేయగానే నేను ఎందుకు మాట్లాడాను? సీరియస్ గా మేము ఇక్కడ సేఫ్ ఫీల్ అవ్వట్లేదు. టార్చర్ చేస్తున్నారు తెలుసా? నడి రోడ్డు పైన పిల్లలు ఉన్నారు. వెహికల్ ఆపేసి టార్చర్ చేస్తున్నారు. లైవ్ రావాల్సి వచ్చింది. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ లో ఈషా ఇస్ నాట్ హెల్పింగ్. ఎనీవన్ ఆర్ నాట్ హెల్పింగ్. పిల్లలం ఉన్నాము, పెద్దవాళ్ళు ఉన్నారు, అమ్మాయిలం ఉన్నాము. ఇక్కడ డ్రైవర్స్ అందరూ కలిసి కట్టగట్టుకొని వెహికల్ అన్నా వాళ్ళతో వద్దు. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ సేఫ్ బాబా. ప్లీజ్ వాళ్ళతో వద్దు బాబా. ఏమన్నా చేస్తే ఏం చేస్తావు బాబా? అతను మాట నేను ఒక మాట చెప్తా. నువ్వు నన్ను దింపిన వెంటనే నేను ఆయన పైసలు ఇస్తాను. నా లగేజ్ పైసలు ఇచ్చిందాక లగేజ్ ఇవ్వద్దని చెప్పు. ఓకేనా? సీరియస్లీ అంత పే చేసిన తర్వాత కూడా ఇంత. ఐ సజెస్ట్ స్వదేశీ ట్రావెల్స్ తో ఎవ్వరు బుక్ చేసుకోకండి, నరకం చూస్తారు. we have booked them for 5 days నుంచి బుక్ చేశాము. వాయనాడ్, ఊటీ, కునూర్. యూ కెన్ సీ ఎంత ఘోరంగా ఇక్కడ చుట్టుముట్టేశారు. సో స్వదేశీ ట్రావెల్స్ వాళ్ళు ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అంటే ఏసీ రూమ్స్ వీ హ్యావ్ ఆల్ ఇంక్లూడెడ్. వాళ్ళు ఏమి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. మేము ఇక్కడ అడిగితే 5 days నుంచి ఇక్కడ అన్ని ప్లేసెస్ క్లోజ్ ఉన్నాయి అని చెప్పారు. బట్ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా స్వదేశీ ట్రావెల్స్ వాళ్ళు మాకు ఇవ్వలేదు. బట్ స్టిల్ మేము ఒక్క మాట కూడా అనలేదు. వాయనాడ్, కునూర్, ఊటీ అండ్ ఈషాకి బుక్ చేసుకున్నాము 5 daysకి. వాయనాడ్లో మాకు వాళ్ళు ఇచ్చిన రిసార్ట్ ఎంత పిచ్చి రిసార్ట్ ఇచ్చారు. మేము అడిగింది బట్ స్టిల్ ఏసీ రూమ్స్ అడిగాం. ఏసీ రూమ్స్ బుక్ చేసుకున్నాం, ఇవ్వలేదు. బట్ స్టిల్ వి అడ్జస్టెడ్. ఒక్క ప్లేస్ తిరగలేదు, ఒక్క ప్లేస్ కూడా లేదు. వాళ్ళు ఇంక్లూడ్ చేసిన ఏవి కూడా మాకు ఇవ్వలేదు. బట్ స్టిల్ మేము 60,000 ఆల్రెడీ పే చేసాము. తర్వాత మళ్ళీ డ్రైవర్కి పే చేసాము, అన్ని పే చేసాము. లిటరల్లీ రిలాక్స్. దే ఆర్ కమింగ్ ఫ్రమ్ 8 kilometers. ప్లీజ్ రిలాక్స్. సో నిన్న నైట్ స్వదేశీ ట్రావెల్స్ వాడేమో ఫుల్ పేమెంట్ చేయాలి అంటున్నాడు. మాకు రిటర్న్ టికెట్స్ కావాలి అని అడిగాను. రిటర్న్ టికెట్స్ ఇస్తే మేము ఫుల్ పేమెంట్ చేస్తామని చెప్పాను. రిటర్న్ టికెట్స్ మేము ఉంది కోయంబత్తూర్ నుంచి రిటర్న్ టికెట్స్ మాకు బుక్ చేయాలి. వాళ్ళు ఐట్నరీలో అదే ఉంది అండ్ మేము రాసుకుంది అదే కోయంబత్తూర్ నుంచి అని చెప్పి బుక్ చేయాలి అని. ఐట్నరీలో కూడా అదే ఉంది. మేము 1 day నైట్ కూడా మేము మెసేజ్ చేసాము. వీ హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రూఫ్. ఓకేనా? సో వాళ్ళు మైసూర్ నుంచి టికెట్స్ బుక్ చేసిండ్రు. మేము కోయంబత్తూర్లో ఉంటే మైసూర్ ఎందుకు వెళ్తాం? మేము అడిగినాం. మాకు కోయంబత్తూర్ నుంచి బస్ అయినా ఓకే, మాకు బుక్ చేయండి. పిల్లల్ని వేసుకొని మేము అంత ట్రావెల్ చేయలేము, బికాజ్ ఆల్రెడీ చాలా ట్రావెల్ చేస్తున్నాము. మాకు బుక్ చేయండి అని ఒక్క ప్రాపర్ రెస్పాన్స్ లేదు. వాళ్ళకి ప్రాపర్ కాంటాక్ట్స్ లేదు. మమ్మల్ని ఊరికే అలా వదిలేసిండ్రు, రోడ్ పైన ఊరికే వదిలేసిండ్రు.
స్వదేశీ ట్రావెల్స్ బుక్ చేసుకోకండి, చాలా సఫర్ అవుతారు, డబ్బులు పోతాయి అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఉండదు. సీరియస్లీ పిల్లల్ని వేసుకొని చూడండి, చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఈ రోడ్ పైన ఇక్కడ ఇక్కడ ఇలాంటి ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది నథింగ్ ఫ్రెండ్స్. నైట్ 8 o'clockకి ఈషాకి 1 hour ఉన్న డిస్టెన్స్లో కోయంబత్తూరులో మాకు వెహికల్ ఆపేశాడు. కోయంబత్తూరులో వెహికల్ ఆపేసినాక లిటరల్లీ అక్కడ నేటిజన్స్ మాకు హెల్ప్ చేశారు. వెహికల్ తీయని అంటున్నాడు, ట్రాకర్ ఉంది అంటున్నాడు, డబ్బులు మీకు ఇస్తామన్నా తీయండి, పిల్లల్ని వేసుకున్నామన్నా తీయని అంటున్నాడు. అప్పుడు పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తే పోలీస్ వాళ్ళు వచ్చి అప్పుడు బెదిరిస్తే అప్పుడు వెహికల్ తీసిండ్రు. అంతా అయిపోయింది. ఈషాకి 12 తర్వాత రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. లిటరల్లీ వాళ్ళని బతిమలాడుకున్నాము, ఈ టైంకి మేము ఎక్కడ వెళ్తాము, రూమ్స్ ఇవ్వండి అని చెప్పి. ఇంత వర్స్ట్ సిచ్యువేషన్ తెలుసా. మార్నింగ్ దర్శనం చేసుకొని ఆ తర్వాత వచ్చాము. ఇప్పుడు ఫ్లైట్ టికెట్ లేట్ అవుతుంది. ఫ్లైట్ ఇక్కడ నుంచి 2 hours ఉంది జర్నీ మా కోయంబత్తూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. దీస్ పీపుల్ వెహికల్ ఆపేసిండ్రు, మాకు రిటర్న్ టికెట్స్ ఏం చేయకుండా అట్లా చేస్తున్నారని చెప్పి మేము క్యాబ్ బుక్ చేసుకుంటే క్యాబ్ వాడు ముందు వచ్చి వెహికల్ ఆపేసి గోల చేశారు. ఇక్కడ ఈషా డ్రైవర్స్కి ఏం తెలీదు, ఆయన డ్రైవర్ అని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మేము చెప్తున్నా వినట్లేదు. ఐ సీరియస్లీ సజెస్ట్ ప్లీజ్ డోంట్ బుక్ స్వదేశీ ట్రావెల్స్. వర్స్ట్ సర్వీస్ ఎవర్. ప్లీజ్ డోంట్ బుక్. ప్లీజ్ డోంట్ బుక్. ఎంత టార్చర్ చేస్తున్నారు వీళ్ళు. ఎన్నిసార్లు లగేజ్ తీసి పెట్టి సీరియస్లీ ఇక్కడ సిచ్యువేషన్ నేను వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. మేము ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ నైట్ కానీ ఇప్పుడు కానీ వర్స్ట్. నేను ఎప్పుడు ఓపెన్గా రాలేదు. లైఫ్ కూడా నేను రాను రెగ్యులర్గా, బట్ నా వల్ల కాలేదు ఇక్కడ వీళ్ళ టార్చర్ ఫేస్ చేయడం. సీరియస్లీ నేను అందుకే లైవ్ రావాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు కూడా లైవ్ ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే ఎవ్వరు ఇలాంటి ఫేస్ చేయకూడదు అని. డబ్బులు పోతాయి, ఇంకా అన్నీ పోతాయి. ఇక్కడ ఈషా వాళ్ళు కూడా మాకు ఏ సపోర్ట్ లేదు ఫ్రెండ్స్. చూడండి వాళ్ళ ఆ డ్రైవర్స్కి ఏం తెలీదు. మేము పేమెంట్ చేసినాం, అంతా చేసినాం. అక్కడ ఆ పర్సన్ ఆయన మెయిన్, వీళ్ళకి ఏం తెలీదు. డెఫినెట్గా నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత పోలీస్ కంప్లైంట్ అయితే చేస్తాను వీళ్ళందరి పైన. వాళ్ళ వీడియో ఎవ్వరు లేరు. ఈషా వాళ్ళు కూడా వచ్చేసి ఇది ఈషా ప్రాబ్లం కాదు, మీరు బయటికి వెళ్ళిపోవాలి, మీరు బయటికి వెళ్ళిపోయి డీల్ చేసుకోండి అని చెప్తున్నారు. పోలీస్ వాళ్ళు రానివ్వండి, ఇక్కడ అమ్మాయిలు ఉన్నాము, వాళ్ళు బయటికి వెళ్తే ఏం చేస్తారో తెలీదు. నైటే మధ్యరాత్రి నడి రోడ్డు మధ్యలో మాకు వెహికల్ ఆపేసిండ్రు. ఇక్కడ ఏం చేస్తారో తెలీదు. ఇక్కడైతే ఆడవాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, మాకు కొంచెం సేఫ్టీ ఉంటుంది అని అంటే లిటరల్లీ నేను వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. అందరు ఎగబడ్డిండ్రు తెలుసా. ఒకటేసారి మొత్తం వెహికల్స్ అన్ని ముందుకు వచ్చేసి వెహికల్స్ అన్ని ఆపుకొని అందరు ఎగబడిండ్రు డ్రైవర్స్ కి. వీళ్ళకి ఏం తెలీదు ఇన్ఫర్మేషన్, జస్ట్ బికాజ్ ఈయన డ్రైవర్ అని చెప్పి వాళ్ళు అడిగిన. ఇప్పుడు మా సిచ్యువేషన్, మాకు ఇక్కడ లాంగ్వేజ్ ప్రాపర్ రాదు. ఇప్పుడు స్వదేశీ ట్రావెల్స్ కి నమ్ముకునే కదా ఇక్కడ వరకు వచ్చింది. నిన్న నుంచి ఫేస్ చేస్తున్నాము. ఇదే డ్రైవర్ నిన్న నైట్ మాతో ఏమన్నాడు తెలుసా, మా వాళ్ళు చేసినా చేయకపోయినా రేపు మీకు ఏ సిచ్యువేషన్ వచ్చినా నేను మిమ్మల్ని హైదరాబాద్ వరకు డ్రాప్ చేస్తా అన్నాడు. అన్న స్టార్ట్ అవుతున్నారా, స్టార్ట్ అవ్వరా? ఐ సీరియస్లీ రిక్వెస్ట్ యూ, ఐ సీరియస్లీ రిక్వెస్ట్ యూ, స్వదేశీ ట్రావెల్స్ మాత్రం ప్లీజ్ బుక్ చేసుకోకండి. ఇప్పుడు వరకే వాళ్ళు కాల్ కూడా చేయట్లేదు, వాళ్ళకి ఇక్కడ జరుగుతుందో కూడా తెలియదు. వాళ్ళ వల్ల మేము ఫేస్ చేస్తున్నాం. గట్టిగా మాట్లాడితే అసలు ఈ మధ్యలో ట్రావెల్ ఏజెన్సీకి మాకు కాంటాక్ట్సే లేదు, అవసరం లేదు. ఓన్లీ స్వదేశీ ట్రావెల్ వాడికి మనకి కాంటాక్ట్స్ ఉంటాయి. కానీ వాడు ఫోన్స్ లేపకుండా ట్రావెల్ వాడికి ఫోన్
ఫోన్స్ ఇచ్చేసి వాడు మధ్యలో ఎట్లా పడితే అట్లా వెహికల్స్ ఆపేసి టార్చర్ చేస్తున్నారు. ప్లీజ్ మీరు మాత్రం స్వదేశీ ట్రావెల్స్ అస్సలు బుక్ చేసుకోకండి. థ్యాంక్ యూ.